హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీ అందరి ముందుకైతే ఒక స్పెషల్ వంటకాన్ని అయితే తీసుకొచ్చేసా. అదే అండి పనసకాయ కర్రీ. నేను ఎలా చేస్తున్నానో చూపిస్తా, వచ్చేయండి. మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అయితే పనసకాయ కర్రీ చాలా బాగుంటుంది అని అంటే నేనైతే ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే ఫస్ట్ టైం అండి నేను కర్రీ చేస్తున్నా. అందుకని చాకుకైతే ఆయిల్ రాస్తున్నాను, అలాగే చేతికి కూడా ఆయిల్ అయితే ఖచ్చితంగా రాసుకోవాలి పనసకాయ కట్ చేసేటప్పుడు. పనసకాయతో అయితే నేను కుస్తీలు అయితే బాగానే పడ్డాను, ఎందుకంటే పనసకాయ కట్ చేయడం ఫస్ట్ టైం. అంటే కట్ చేశానులే కానీ పచ్చి పనసకాయని కట్ చేయడం మాత్రం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కష్టపడ్డాను. కాయ చిన్నదే కానీ కట్ చేయడానికి మాత్రం కొంచెం కష్టం అనిపించింది. చాకుతో కదా కట్ చేసేది, అందులోకి నాకైతే కత్తిపీటతో కోయడం అయితే రాదండి. అందుకే నేను చాకుతో అయితే పనసకాయ కట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా పనసకాయ కట్ చేసిన వెంటనే దాంట్లో నుంచి అయితే పాలులాగా మొత్తం వచ్చాయి. ఇంకా దాన్ని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఒక చిన్న పేపర్ తోటి అయితే నేనైతే ఆ వచ్చిన పాలు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నా. చూడండి ఎలా దారాలు దారాలుగా వస్తున్నాయో. ఇంకా అది మొత్తం కూడా క్లీన్ చేసేసి నేనైతే పనసకాయని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దామని అయితే క్లీన్ చేసేసా. ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాతకి ఒకసారి మళ్ళీ పనసకాయ ముచ్చుకుతో అయితే నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. మొత్తం కూడా ఏమన్నా ఉంటే మొత్తం క్లీన్ అయిపోయిద్దని. నెక్స్ట్ అయితే మళ్ళీ చాకు తీసుకొని ఇంకా పనసకాయని అయితే ఇంకా రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇంక ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే నాకు పనసకాయ పైన ముళ్ళులుగా ఉంటుంది కదా, ఆ స్కిన్ అనేది అయితే తీయడానికి వీలుగా ఉంటుంది. అందుకని నేను ఇలాగ రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇంక ఇలా అంతా కూడా పనసకాయ అంతా కూడా ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకుంటే నాకు ముక్కలు కట్ చేయడానికి కూడా సింపుల్గా ఉంటుంది. కానీ పనసకాయ కట్ చేయడానికి మాత్రం నేను చాలా కష్టపడ్డాను. మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు విన్నా, పనసకాయ కూర చాలా బాగుంటుంది, సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుంది అనేసి. ఇంకా వాళ్ళు అంతగానో చెప్తున్నారు కదా, ఒకసారి ట్రై చేద్దాం కర్రీ ఎలా ఉంటుందో అనేసి నేనైతే ట్రై చేద్దామని అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే కాయ తీసుకొని వచ్చా. ఇంకా పనసకాయ కోస్తున్నంతసేపు నాకు ఒకటే టెన్షన్, చాకు షార్ప్గా ఉంది కదా, ఎక్కడ నా చేయి తెగిద్దా అని అదొక భయం. ఇంకా ఆ భయంగానే కట్ చేస్తున్నా నేనైతే. ఈ పనసకాయ అయితే కట్ చేస్తూ ఉంటే అదే టెన్షన్ తోటి ఇక ముక్కలు ఎట్లా కట్ చేస్తున్నానో ఏమో కూడా తెలియదు. ఇక చూడండి ఆ పాలు ఎలా జిగురుగా బయటకు వస్తున్నాయో. ఇంక వీటన్నిటిని అయితే నేను రౌండ్గా కట్ చేసేసాను. ఇంకా ఈ పైన తొక్క తీయడం అయితే మాత్రం ఈజీగానే ఉంది, సింపుల్గా తీయగలిగాను. ఇంకా అందుకే రౌండ్గా కట్ చేసుకున్న ప్రతి ఒక్క ముక్కకి కూడా ఇలాగా తొక్క అయితే సింపుల్గానే తీసేసాను. చూడండి ఎంత నీట్గా తీసేసాను. ఇంకా నెక్స్ట్ ముక్కకు కూడా ఇలాగే రౌండ్గా ఆ పైన ఉన్న తొక్కనైతే మొత్తం నీట్గా తీసేయాలి. ఇంకా వాటిని అలాగా నీట్గా తీసేసుకున్నాక చిన్న పీసులుగా అయితే మనం కట్ చేసుకోవాలి. పనసకాయని ముక్కలుగా కట్ చేయాలి అంటే మాత్రం పెద్ద టాస్కే అండి. దాన్ని మొత్తం నీట్గా రౌండ్గా కట్ చేయాలి, తొక్క తీసేసి నీట్గా వాటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేయాలి అంటే పెద్ద టాస్క్ అనమాట. ఇంకా నేనైతే మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాతకి వాటిని అయితే పీసులుగా కట్ చేస్తున్నా. ఒక రౌండ్ షేపు పీస్ వచ్చేసి నేనైతే 4 ముక్కలు కట్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద పీసుల్లో ఉంటేనే బాగుంటుందంట కర్రీ, ఎందుకంటే చికెన్ ముక్కలాగా ఉండాలి కాబట్టి. ఇక నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసి వాటి మధ్యలో ఉన్న కాడ సంబంధించింది వైట్ కలర్లో ఉంటుంది కదా, అదైతే తీసేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్క ముక్కకి కూడా అలా తెల్లది అనేది తీసేసి నేనైతే ముక్కలన్నిటిని కూడా పక్కకు పెడుతున్నాను. ఇక ముక్కలు కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వాటర్తో అయితే క్లీన్ చేయాలి. ఇక ముక్కలన్నిటిని కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఇక క్లీన్ చేసిన వాటర్ కూడా తీసేసి ఆ ముక్కలలో కొంచెం మంచినీళ్ళు వేసి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాతకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా ఈ గిన్నె సరిపోదనేసి నేనేమో కుక్కర్లో వేసేసుకున్నాను. ఈ ముక్కలన్నిటిని కూడా కుక్కర్లో వేసేసి అయితే నేనైతే గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను. కుక్కర్లో పెడితే ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి అనేసి నేనైతే కుక్కర్లో పెట్టాను. మీ దగ్గర కుక్కర్ లేకపోతే గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. ఇంకా నేనైతే కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాను. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు, ఎందుకంటే చిన్నకాయ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కుక్కర్లో అయితే గాలి అనేది అలాగే ఉండిపోయిద్దండి.
ఆ గాలంతా కూడా ఇలా విజిల్ని పైకంటే మొత్తం కూడా గాలి అనేది వెళ్ళిపోతుంది. ఇంకా ఇలా వెళ్ళిపోయిన తర్వాత పైన మూత మీద ఉన్న విజిల్ తీసేసిన తర్వాతే మనం మూత అనేది ఓపెన్ చేయాలి, లేకపోతే కుక్కర్ అయితే పేలిపోయిద్దండి. ఇక నేనైతే ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో వండేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వండండి, ఎందుకంటే కొంతమందికి అలవాటు లేని వాళ్ళు వండితే అవి తీయడం రాక అవి అయితే పేలిపోతాయి. చూడండి ముక్కలు ఎంత బాగా ఉడికాయో. నేనైతే వీటన్నిటిని కూడా బాగా మెత్తగా అయితే ఉడికిచ్చేసుకున్నాను. ఇంకా కూరలోకి నేను మసాలా అయితే ప్రిపేర్ చేయాలి. చూడండి నేను మసాలాకి ఏమేమి తీసుకున్నానో వీటిని మాత్రం మసాలాగా యూస్ చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటన్నిటిని నేనైతే ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి వీటినన్నిటిని కూడా నేనైతే మిక్సీ పడుతున్నాను. ఇంకా కర్రీలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే తీసుకున్నాను. ఇంకా వీటన్నిటిని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, పసుపు వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇక పచ్చివాసన పోయిన తర్వాతకి నేనైతే పనసకాయ ముక్కలను అయితే తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను. ఇక నేను చేసిన తప్పు ఏంటి అని అంటే పనసకాయ ముక్కలను అయితే కుక్కర్లో ఉడికించాను. ఎందుకంటే ఇది లేత పనసకాయ కాబట్టి నేను కుక్కర్లో ఉడికించాక అవి బాగా మెత్తగా అయితే ఉడికిపోయాయి. నేను కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా, అవి అయితే ముక్కలన్నీ కూడా చిన్నగా అయిపోతున్నాయి. ఇంకా నేనైతే కూరలోకి ఉప్పు, కారం కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసాను. చూడండి ముక్కలన్నీ కూడా ఎంత పెద్దగా కట్ చేశానో అవన్నీ కూడా చిన్నగా అయిపోయాయి. ఇంకా టమాటా కూడా వేసేసుకొని ఇంకా కూర అయితే మూత పెట్టేసేసాను. ఇంకా టమాటా కూడా ఉడికిన తర్వాతకి మనం ముందుగా ఉడికించుకున్న పనసకాయ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా వాటర్ ఏమన్నా కలుపుకోవాలి అంటే మాత్రం ఆ వాటర్ కలుపుకుంటే చాలు. ఇంకా ఇవన్నీ కలిపేసి నేనైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే ఇందులో యాడ్ చేసి అయితే ఉడికిచ్చేసాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయిద్దండి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత. ఇంకా కూర అయితే అయిపోయిన తర్వాతకి నేనైతే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్గా. కూర అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ కర్రీ అయితే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.